జలసౌధిలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త ఆయకట్టును సాగునీటి ఇచ్చే ప్రణాళికపై చర్చించారు. జూన్ నాటి కొత్తగా 50,000, డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టును నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని, అయినా అందుకు తగిన ప్రతిఫలం రాలేదన్నారు. అందుకే అవసరం మేరకు ఖర్చులు చేయాలన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది కొత్త ఆయకట్టును సాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కమిట్మెంట్తో పనిచేసిన మహోన్నత నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 105వ జయంతిని పురస్కరించుకుని మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మర్రి రవీందర్ రెడ్డి, సెక్రటరీ మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ నాయకులకు, యువతకు ఆయన ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం కావాలన్నారు గవర్నర్ తమిళసై. అయితే తమిళనాడు గవర్నర్గా మర్రి చెన్నారెడ్డి ఈ సమయంలో తాను పీజీ విద్యార్థినిగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. మర్రి చెన్నారెడ్డికి లలిత కళలను అమితంగా ప్రేమించేవారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్కు ఒక కళాక్షేత్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఆయన తనయులు మర్రి రవీందర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి, సమరసింహారెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. And in a very short and sweet manner, he expressed his views. I am very fortunate because on his our Ram Mohan Rao was telling about how his earlier days he was DGP and he was associated, and when Neelam Sanjeev Reddy's cabinet in 1960 almost. So my experience knowing about him is very less. But with a short time when I am here, I could learn, even though I read about lot about him. Why I read about him? Not only I have experience, I have seen him as governor of Tamil Nadu when I was a postgraduate in gynecology at that time, and Madam Jayalalitha was there, and Governor Reddy Garu was always in the news. And as he said, as it is said, he did not compromise on anything, and he had a very sharp tongue that is needed. Actually, it's not very reasonable tongue also. It's not only sharp, really full of commitment. And when Shashidhar Reddy Garu told about how this trust is formed, and it is not acting in a usual form, that is highly appreciable. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధతో బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడడం దిగజారుతనానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠతో శంకరాచార్యుల సూచనలు పట్టించుకోకుండా బీజేపీ ఎన్నికల స్టంట్గా మారిందని ఆరోపించారు. ఇండియా గ్రూప్కు మల్లికార్జున ఖార్గే చైర్పర్సన్ కావటం మంచి ఫలితాలు ఇస్తుందంటున్న గౌరీ సతీష్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వరుస కార్యక్రమాలతో ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉరుకులు పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళారు. అక్కడ రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడంలో అధిష్టానంతో కలిసి కసరత్తు ప్రారంభించడం జరిగింది. మరోవైపు ఇటు సమీక్షల పేరుతో, వరుస సమీక్షల పేరుతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అదే స్థాయిలో బీజేపీ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో 8 సీట్లను దక్కించుకున్న ఉత్సాహంతో మరికొంత ముందుకు వెళ్తున్న పరిస్థితి. పోటాపోటీగా ఎంపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కాస్త పండుగ విరామం వచ్చింది తప్ప పండుగ తర్వాత మరొకసారి రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం కనబడతా ఉంది. ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మనతో ఉన్నారు. గౌరీ సతీష్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్ గారు, ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక నెల రోజులు గడిచింది, ఎట్లా ఉంది పరిపాలన పైన, ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికమంతా గత 9.5 సంవత్సరాల నుంచి వారు అనుభవించినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని పట్టడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయానికి కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారు గడీల పాలనకు నిదర్శనంగా ఏదైతే ఆయన
ప్రజాభవన్ పేరు మేము ఇప్పుడైతే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మేము నామకరణం చేసినటువంటి ప్రగతి భవన్గా గతంలో ఉన్నటువంటి ఓన్లీ ముఖ్యమంత్రి గారే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండే, అలాంటిది ప్రజలందరికీ కూడా మేము వెలుసుబాటు కలిగించే విధంగా సమస్యలు చెప్పుకోవడానికి, ప్రజాపాలన కొనసాగించుకోవడానికి మేము పరిపాలన ప్రారంభించి ఒక 4 రోజులు కావడం అనేది జరిగింది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలను ఎన్నికైనటువంటి ప్రభుత్వం కొలుదీరినటువంటి 2 రోజుల్లోనే మేము 2 గ్యారంటీలను పటిష్టంగా ఇప్పటి వరకు సుమారుగా 1,80,00,000 మంది ప్రయాణికులు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించినట్టుగా మాకు గణాంకాలు చెప్తా ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే ప్రమాద బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరికైతే ప్రమాదం జరిగితే 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి బీమా ఏదైతుందో, ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి నీడీ ప్రజలు ఎవరైతుందో వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ఒకవైపు అధికారం కోల్పోయిన పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే ఓడించారనేది చెప్తున్న విషయం. అలాగే ఇటు బీజేపీ శ్రీరామచంద్రుని ఆలయం విషయంలో, రామ మందిర్ విషయంలో రాజకీయం చేస్తూ ఉంది. రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఆదిశంకరాచార్యుల సూచనను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఇండియా గ్రూపుకు చైర్పర్సన్గా ఎన్నిక కావడం కూడా మంచి పరిణామం. ఒక సాధారణ కింది స్థాయి నుంచి వచ్చిన నాయకునికి ఒక అత్యున్నతమైన అవకాశం ఏర్పడడం చేయడం కూడా ఇవ్వడానికి కూడా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఆ ఎన్నిక కూడా ఇండి గ్రూప్లోని అన్ని పార్టీల సమన్వయంతో సాధ్యమైంది తప్ప ఏ విభేదాలకు దారితీయదు. అది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుందన్న అభిప్రాయాన్ని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. చంద్రబాబును కుమారుడి వివాహానికి ఆహ్వానించిన అనంతరం షర్మిల మాట్లాడారు. చంద్రబాబుతో రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించలేదని స్పష్టం చేశారు. తప్పకుండా వివాహానికి వస్తానని చంద్రబాబు మాట ఇచ్చారని షర్మిల వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న సన్నిహిత్యంపై మాట్లాడారని తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబు లోకేష్కు స్వీట్లు, గిఫ్ట్లు పంపారు. నాకు శుభాకాంక్షలు చెప్తూ లోకేష్ ట్వీట్ పెట్టారు. రాజకీయం అనేది మా జీవితం కాదు, కేవలం అది మా వృత్తి మాత్రమే అని షర్మిల వెల్లడించారు. ప్రజల కోసం చేస్తున్న పోరాటం ఒకరిని ఒకరం 100 అనుకుంటామని అన్నారు. ప్రజా పోరాటంలో భాగంగా ఆ విమర్శలు ఉంటాయని తెలిపారు. పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్, పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పనిచేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము. ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్ళకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్తో చూస్తే అందరికీ కాంగ్రెస్ పార్టీలో మనం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మసబ్ ట్యాంక్, దోబీఘాట్, పోచమ్మ బస్తీలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి వెంట వచ్చిన అన్ని శాఖల ప్రభుత్వ అధికారులకు సమస్యల పరిష్కారానికి పలు ఆదేశిస్తూ ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటల పోటీల హరీష్ రావు ప్రారంభించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించిందని తెలిపారు. దేశం గర్వపడే క్రీడాకారులను తెలంగాణ దేశానికి అందించిందని అన్నారు. వచ్చి రాగానే ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు. మహిళలను ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మంచిదే కానీ ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దని సూచించారు. ఆటో కార్మికులకు ఏడాది 15,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కూడా ఈ సమస్యకు న్యాయం జరిగేలా చర్చిస్తామని ఆటో కార్మికులకు హరీష్ రావు హామీ ఇచ్చారు. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెలుసుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక, అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం
ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం, అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నివీర్కు వ్యతిరేకంగా గాంధీ భవన్లో టీపీసీసీ ఎక్స్ సర్వీస్ మెన్ కాంగ్రెస్ చైర్మన్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం తీసుకున్న అగ్నివీర్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान. సికింద్రాబాద్ బోయినపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ సికింద్రాబాద్ బోయినపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. బీఆర్ఎస్ నాయకులు టింకుగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగుల పంపిణీ కార్యక్రమానికి హాజరై చిన్నారులకు గాలిపటాలను పంపిణీ చేసి అనంతరం పిల్లలతో కలిసి ఎగురవేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు విషయంలో అధిష్టానం తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ నాయకులతో కలిసి గోవా టూర్ ఎంజాయ్ చేశామన్నారు. గోవా టూర్లో భాగంగా సముద్రంలో రకరకాల విన్యాసాలు చేయడం మంచి అనుభూతి కలిగించిందని అన్నారు. 71 ఏళ్ళు ఉన్నప్పటికీ నేను ఎంత స్మార్ట్గా ఉన్నానో చూసుకోండి అంటూ హుషారెత్తించారు. ఇక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం జ్ఞానం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గత 15 సంవత్సరాల సంది కూడా మా టింకు గౌడ్ మా బోయినపల్లిలో మా పాత బస్తీలో మేము పుట్టిన ఊరిలో ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాల సంది కూడా ఈ పతంగులు అన్నీ కూడా మాంజలు కానీ చెరుకులు కానీ ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాడు మా టింకు గౌడ్. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే పిల్లలకు మంచి పతంగులు ఎగిరేయాలని బాగా ఫ్యాషన్ కాబట్టి సంక్రాంతి పండుగ ఆనవాయితీ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఫ్రీగా మాంజా కానీ చెరుకులు కానీ ఇవన్నీ పతంగులు కానీ ఫ్రీగా పంపిణీ చేస్తాడు. ఎంతమందికి పంపిణీ కార్యక్రమం చేస్తాడు. అదే వాళ్ళ యువ సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు. ఇట్లనే ప్రతిసారి పంచుతాడు, ప్రతిసారి పూజ చేస్తాడు, ప్రతిసారి నవరాత్రి పూజలు చేస్తాడు, గణపతి ఉత్సవాలు చేస్తాడు. ఈసారి తప్పకుండా కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నిలవాలని కోరుకుంటున్నాను. ఆయన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పోయినాము మా కార్పొరేటర్లను అంతా ఫ్యామిలీలతో పోయినాము, నేను కూడా ఫ్యామిలీతో పోయినా. హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. 3 రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగలు నిర్వహిస్తోంది. 16 దేశాల నుంచి నిపుణులైన 100 మంది కైట్ ఫ్లయర్స్ రకరకాల గాలిపటాల్లో వేడుకల్లో ఎగరేస్తున్నారు. స్థానిక మహిళలు తయారు చేసిన సుమారు 400 రకాల మిఠాయిలు వేడుకల్లో నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 15 వరకు 6వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణాలు సాగించాలని సూచించారు. రైల్వే స్టేషన్, జూబ్లీ బస్టాండ్కు వచ్చిపోయే ప్రయాణికులు తమ ప్రయాణాలను సాఫీగా చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. మెట్రో రైల్ సర్వీస్ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఇక గ్రౌండ్కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్క్ చేయాలని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడాలు జడిపించారు. ఎల్బీనగర్ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేయడం జరిగింది. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పాటించని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమాన్యాల దీనికి కేసులు నమోదు చేశారు రవాణా శాఖ అధికారులు.
ప్రైవేట్ ట్రావెల్స్పై నియంత్రణ లేక రవాణా శాఖ చేష్టలు ఉడిగి చేస్తోంది. పర్వదినాల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు నియంత్రించలేకపోతున్నారు. ఫిట్నెస్, బీమా లేకపోతే, ఇతరత్ర నిబంధనలు పాటించలేకపోతే కేసులు నమోదు చేయడం తప్ప అధిక టికెట్ల ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక నగరం నుంచి ఊర్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో నిర్ణీత టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ధరలను ముందే ఆర్టీసీ డిస్ప్లే చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు ఈ నిబంధనలు లేవు. దీంతో ప్రయాణికులను నిలుపుదోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరలతో పోల్చితే ప్రైవేట్ బస్సుల్లో 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. వైజాగ్, శ్రీకాకుళం, పలస, విజయనగరం లాంటి సుదూర ప్రాంతాల రైళ్లు 3 నెలల క్రితమే నిండిపోయాయి. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్కు రైల్లో థర్డ్ ఏసీ 1,200 రూపాయల వరకు ఉండే స్లీపర్ బస్సులో 3,500 నుంచి 4,000 రూపాయల వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సుల్లో 2,500 నుంచి 3,000 రూపాయల మధ్య ఉన్నాయి. నలుగురున్న కుటుంబానికి బస్సులు రానుపోను 20,000 పైన ఖర్చు అవుతోంది. దూర ప్రాంతాలకు స్లీపర్ బస్సులోనే వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి నలుగురున్న కుటుంబానికి రానుపోను 30,000 రూపాయల పైనే వెచ్చించాలి. ఇక ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటున్న యాప్లో ఇదంతా యథేచ్ఛగా నడుస్తోంది. పోనీ బస్సుల్లో సౌకర్యాలు బాగున్నాయా అంటే అవి అంతంత మాత్రమే. ఇక పండుగొచ్చాయంటే డొక్కు బస్సులను తిప్పుతుంటారు. సీట్లు సక్రమంగా ఉండవు, ప్రయాణంలో పెద్ద శబ్దాలు, ఇక ప్రయాణికులతో దురుసు ప్రవర్తన, ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు. మధ్యలో ఎక్కడైనా బస్సు ఆపితే మహిళా ప్రయాణికులు మరుగుదొడ్ల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇక 2 రోజులుగా ఆర్టీఏ సిబ్బంది దాడులు చేసి లోపాలు గుర్తించి 117 కేసులు నమోదు చేశాయి. ఇక పన్నులు, ఇతర బకాయిలు కలిపి 4,17,000 రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జేటీసీ రమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆర్టీఓ వంశీధర్ నాయక్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ఈ స్పెషల్ డ్రైవ్ సీసీ బస్సు స్పెషల్ డ్రైవ్ నడిపిస్తున్నాం. ఈ ఫెస్టివల్ సీజన్లో కావాల్సిన జాగ్రత్తల కోసం అనేసి బస్సు వాళ్ళకు, డ్రైవర్లకు అవగాహన కలిగిస్తూ ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాటిని చెక్ చేస్తున్నాం. లేని వాడి మీద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఎన్ని బస్సులు? 15 బస్సులు సీజ్ చేస్తున్నాం. కొనసాగుతాయి సార్ ఇవి రైడ్స్? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సేఫ్టీ ముఖ్యం కాబట్టి మేము చెక్ చేస్తాం. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇక పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణన, కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర బడ్జెట్లో బీసీల అభివృద్ధికి 2 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్తో ధర్నాకు పిలుపునిచ్చామని ఆయన చెప్పారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని చలో ఢిల్లీ ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నా కూడా బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీల జనాభా ప్రకారం 27%, 56% పెంచాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడతామని ఆయన హెచ్చరించారు. ఈ వచ్చే నెల ఫిబ్రవరి 4, 4, 5, 6 3 రోజులు, 4 నాడు ట్రైన్లలో వెళ్ళిపోతాం. 5, 6 ధర్నాలు, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి బీసీలందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలి వస్తారు. ఈ విషయం లోపల కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న బిడ్డ, మీరు బీసీలతోటి మోడీ బొమ్మ చూపెట్టి ఓట్లు వేయించుకొని బీసీలకే అన్యాయం చేస్తున్నారు. మోడీని చూసి బీసీలు పిచ్చిగా అభిమానంతో మా బీసీ ప్రధానమంత్రి అని చెప్పి ఓట్లేస్తే గెలిచి ఆయన కూర్చునబెట్టుకొని ఆ బొమ్మతోటి బీజేపీ వాళ్ళందరూ నాటకాలు ఆడుతారు, బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. చోరీకి పాల్పడిన కొంతం వెంకటరెడ్డి అనే పాత నేరస్తుని అరెస్ట్ చేస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 19.5 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు చెడు అలవాట్లకు బానిసై గతంలో 2021లో సుమారు 27 ఏళ్లలో చోరీలకు పాల్పడి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీలు, దొంగతనం చేసే వ్యక్తులను అరెస్ట్ చేసి 12 ట్రాక్టర్లు, ట్రాలీలను స్వాధీనపరుచుకున్నారు.
ఏర్పరచుకున్నామని అన్నారు. ఇతను ఎక్స్ కాన్విక్ట్, ఇంతకుముందు నేరాల్లో ఉండి శిక్ష పడినది, 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చిన అతను. ఇతను సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో అఫెన్సెస్ చేశాడు. దీంట్లో ఇతను చేసినప్పుడు 30 తులాల గోల్డ్, ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనము అతను సీజ్ చేయడం జరిగింది. ఇంట్లోనే నిన్న 24 గంటల లోపలనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ కోసము ఇతను మనం చేసినటువంటి ఎఫర్ట్స్లో ఇతను అరెస్ట్ కావడం జరిగింది. ఇతను సాయి కుమార్ రెడ్డి అని. ఇతని అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మేము సీజ్ చేసాం, కలెక్ట్ చేసాం. సో ఇందులో డెఫినెట్ కన్విక్షన్ కోవడానికి కోసం మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. దిస్ ఈజ్ సెకండ్ ఏరియా వేర్ క్విక్ రెస్పాన్స్ మూలంగా వితిన్ 24 అవర్స్లో అక్యూజ్ పట్టుకోవడం, ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నాయి బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని నాయి బ్రాహ్మణ విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అందుకే ఓయూలో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ న్యాయ బ్రాహ్మణులు వెనుకబడ్డారని అన్నారు. ఓయూలో క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడనే ఎందుకు చేయాలని అనుకుంటున్నంటే, ఇక్కడ మన నాయి బ్రాహ్మణులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా తక్కువ. రాజకీయంగా పరంగా కానీ ఊర్లలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎక్కడ చూసినా కానీ నాయి బ్రాహ్మణులు చాలా తక్కువ ఉన్నారు. నాయి బ్రాహ్మణులు కానీ బీసీ కులస్తులు కానీ చాలా తక్కువ ఉన్నారు, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ. కాబట్టి ఇక్కడనే వీళ్ళు ఇక్కడ ఉస్మానియాకు వచ్చి ఈ యొక్క ఉద్యమాల గడపైన ఈ యొక్క క్యాలెండర్ను విడుదల చేయడం ఎంతో ఆనందకరం. ఇతర బీసీ కులస్తులకు కూడా ఒక చైతన్యంగా భావించి సికింద్రాబాద్ ఆధ్యాత్మిక చింతనలో తన జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుని మహావీర్ భగవాన్ ఆశీస్సులతో చెంపాలాల్జీ రమణి కుటుంబానికి చెందిన షైనా అనే యువతి సన్యాస దీక్ష తీసుకుంది. సికింద్రాబాద్లోని హర్యానా భవన్లో జైన మత పెద్దలు సాధ్వీల సమక్షంలో సింహోత్సవ దీక్ష స్వీకారోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. భగవంతుడికి సేవ చేయాలనే సంకల్పంతో ఆయన సన్నిధిలో సన్యాసాన్ని పుంజుకున్నారు. ఇక సింహోత్సవ దీక్ష తీసుకున్న షైనా కుటుంబాన్ని జైన మత పెద్దలు, కుటుంబీకులు, బంధువులు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అభినందించారు. కళాకారుల చేత ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం సంతాప కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జైన సమాజంలో ఈ దీక్షకు అత్యంత ప్రాధాన్యత ఉందని, వారి జీవితాన్ని సైతం త్యజించి చిన్న వయసులోనే దీక్ష తీసుకోవటం గొప్ప విషయమని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ పూట ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలనుకున్నాయి. సరదాగా ఫ్రెండ్స్తో కలిసి గాలిపటాలు ఎగరవేయటానికి వెళ్లిన ఓ 11 ఏళ్ల బాలుడు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్లో చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులు రావడంతో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా గడపాలని అనుకున్నాడు 11 ఏళ్ల తనిష్క్. అందులో భాగంగా తన ఫ్రెండ్స్తో గాలిపటాలు ఎగరవేయటానికి బిల్డింగ్ పైకి ఎక్కాడు. అక్కడ ఎగురుతున్న గాలిపటాన్ని మాత్రమే చూస్తున్న తనిష్క్ అనుకోకుండా విద్యుత్ వైర్లను తగిలాడు. దీంతో కరెంట్ షాక్తో కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే తనిష్క్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్ళ ముందు పెరిగిన కన్న కొడుకు ఇక లేడనేసరికి తనిష్క్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గాలిపటాలు ఎగరవేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పిల్లల్లో తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని వైద్యులు చెప్తున్నారు. నా దోస్తుల కాడికి వెళ్తే నేను కొత్తగా ఎగిరిపడానికి నా తమ్ముడు వచ్చాడు. అక్కడ ముందు వెళ్తే పెంట్ హౌస్ దగ్గరికి ఆ ఏసీ ఉంది. అయితే అక్కడ షార్ట్, ఆ ఏసీ వైర్లు తిరిగి మొత్తం అన్ని రాడ్లకి, పిల్లర్స్కి మొత్తం అట్లా షాక్లు వస్తుంటాయి పైప్ లైన్కి. మళ్ళీ అట్లా నీకు షార్ట్ తగిలింది. మోహిత్ అని అరిచిండారు నాకు. నేను ఉరికి నా దగ్గర వెళ్తున్నప్పుడు కింద పడిపోయాడు. ఆయనకి ముట్టుకుంటే ఏం షార్ట్ రాలే. యాక్చువల్లీ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్య ఉంటారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ ఏమో కరెంట్ ఏమో కుళ్ళ ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రైలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రైలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు, అలా బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్య ఉంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు, పాపం రెంట్కు ఉంటారు.